నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. సారీ, మీది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాల్ కట్ అయినట్టుంది. ఎనీవే, అక్కడ ఇడిపోయిన తర్వాత చంద్రబాబు ఆ ప్రాంతంలో ఆంధ్రాలో ఉన్న, మీకు నోటీస్ చేస్తున్నాను, మున్నూరు కాపు అలాగే తూర్పు కాపు కొంతమంది అక్కడ ఉండిపోతే వాళ్ళని చంద్రబాబు తీయలేదే, మళ్ళీ వాళ్ళని సెపరేట్గా. ఇప్పుడు ఇక్కడనే కాదు, ఉత్తరాంచల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా ఆ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన కులాలు బీసీ హోదా కోల్పోవు అని చెప్పి తీర్పిచ్చారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మళ్ళీ కులాలను కలపవలసిన అవసరం ఉంది. దీని మీద అందరు పాజిటివ్గా అర్థం చేసుకొని తోటి సోదరులు కూడా చదువుకోవాలి. ఈ కులాలు మొన్నటిదాకా బీసీ జాబితాలు ఉన్నారు, బీసీ మనస్తత్వంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదరించి కలుపుకోవడానికి బీసీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి విజ్ఞప్తి. ఏదేమైనా ఆర్ కృష్ణయ్య గారు నిజంగా 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరం అడుగుపెట్టారంటే ఒక శతాబ్ది కాలం. అంటే 54% ఉన్న బీసీలు తెలంగాణ భూభాగంలో 138లో ఆయన టార్గెట్ చేసింది 26. అది కూడా ఆంధ్ర అనే ఒక నెపం. కానీ కొన్ని శతాబ్దాలుగా 1920 అంటే అనంతరామన్ కమిషన్ కంటే ముందు ఈ బీసీ కులాలు ఎలా ఏర్పడ్డాయని తెలిస్తే నిజంగా ఈ తీసేసిన వాళ్ళ కంటతడి పెట్టుకుంటారు. వీళ్ళ సమాజంలో వీళ్ళకి గుర్తింపు ఉండదు. ఒరే అని పిలుస్తారు. చదువుకోవడానికి చదువు ఉండేది కాదు, వెళ్ళడానికి సంక్షేమ పథకాలు ఉండేవి కాదు. అనంతరామన్ కమిషన్ అన్ని ప్రాంతాలు తిరిగి, గ్రామాల్లో తిరిగి వీళ్ళు ఏ వస్త్రాలు వేసుకుంటారు, ఏ భాష మాట్లాడతారు, ఎటువంటి తిండి తింటారు, సామాజికంగా సమాజంలో గౌరవం ఉందా, ఎన్ని చూశాక వాళ్ళని బీసీబీ అనేక సీరియల్ నెంబర్లో పెడుతూ ఈ రోజున కొన్ని శతాబ్దాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని తీసేస్తే నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్ కృష్ణ గారు, మీరు ఉద్యమం చేశారు 2 రాష్ట్రాల్లో, ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో జీవోలు తెప్పించారు, ఎంతో మందికి ఉపాధిని కల్పించారు. అది మెచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పిలిచి రాజ్యసభలో కూర్చోబెట్టింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో సీఎం క్యాండిడేట్గా కూడా ప్రకటించిన వ్యక్తిత్వం మీది. అటువంటి మహానుభావులు ఉన్న ఈ తెలంగాణ గడ్డ మీద ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఎవరు వీళ్ళకి దిక్కని 26 కులాలు ఎదురు చూస్తున్నారు. ఎవరో రాజకీయాలు వాళ్ళు చేసుకోవటమేనా? ఓట్లు వేసుకున్నప్పుడేమో మీకు 26 కులాలు కలుపుతానని మేనిఫెస్టోలో పెట్టడం, ఎన్నికల ప్రసారంలో కలపడం. మీరు కూడా ఎమ్మెల్యేగా నేను ప్రత్యక్షంగా చూశాను ఆ రోజుల్లో విజువల్స్లో. మన అసెంబ్లీలో దీని గురించి రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళని కలపాలని చెప్పారు. అయినా ఇంకా రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారంటే ఇది ఒక లోతైన కుట్ర కోణం. ఏమంటారు? తప్పనిసరి ప్రభుత్వం, గత ప్రభుత్వము ఎంతో సమర్థవంతంగా వీళ్ళని కలపాలని మద్దతుగా మాట్లాడినాం. వాళ్ళు ఒకే ఒక రాజకీయ కోణంతో ఈ బీసీలనే మధ్యలో డివైడ్ చేశారు. కలపాలని కావలసి బీసీల మధ్య విభేదాలు సృష్టించి బీసీల మధ్య పంచాయతీ పెట్టడం మొదటి జరుగుతుంది. అయినా బీసీలందరూ కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు చాలా వరకు 99% కలపాలనే బీసీలందరూ ముక్త కంఠంతో మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే తన ఆలోచన బీసీ కమిషన్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని 26 కులాలను కలిపితే బీసీ ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఏం రాష్ట్ర వ్యాప్తంగా లేరు, ఓన్లీ జంట నగరాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. ఈ విషయాన్ని బీసీలంతా గ్రహించాలి. వీళ్ళ వల్ల బీసీలకు అన్యాయం 26 కులాల నుంచి కాదు, బీసీలకు అన్యాయము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇతర కులాల నుంచి జరుగుతుంది. స్కాలర్షిప్లు కొట్లాడి పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమాలు చేసి పెట్టించుకున్నాం, గురుకులాలు దేశంలో ఎక్కడ మనతో పెట్టించుకున్నాం, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించుకున్నాం. ఇంకా ఇప్పుడు చట్టసభల రిజర్వ్ ఒప్పుకున్నారు. కాబట్టి అనేకం సాధిస్తున్నారు. ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి. వాటి కోసం కొట్లాడాలి. కానీ బీసీల మధ్యలో కొట్లాటలు బంద్ చేసి వాళ్ళకి ఆ అగ్రకుల పాలకులకు ఉంటుంది. బీసీలు పెరుగుతుంటే మన సీటుకు ముప్పు వస్తుందని భయపడతారు. కాబట్టి మన బలం పెంచుకోవాల్సినటువంటి బాధ్యత బీసీల మీద ఉంది. బీసీ నాయకులందరూ 26 కులాలకు స్వాగతం పలుకుతున్నాం. ఆ తమ్ముళ్ళు అందరూ రావాలి, బీసీ జాతర కలవాలి, మన రాజ్యం కోసం పోరాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణయ్య గారు, ఒక విషయం చెప్పండి. ప్రైమ్ లైన్ వేదికగా ఇక్కడ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి
ఈ 26 కులాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు జరిగే ప్రక్రియ గురించి మీ వాయిస్ ద్వారా? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 26 కులాలను ఎలాంటి జాప్యం, ఇప్పటికే 11 ఏళ్ళు లాస్ అయ్యారు, ఫీజులు కోల్పోయారు, రిజర్వేషన్లు కోల్పోయారు, ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, అన్ని రకాలుగా నష్టపోయారు 11 ఏళ్ళు వాళ్ళ పిల్లలందరూ. కనీసం ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా వెంటనే వీళ్ళని బీసీ జాబితాలో కలపాలని విజ్ఞప్తి. ఎందుకు మీకు చంద్రబాబు పేరు చెప్పాను అంటే కృష్ణ గారు ఒక్క నిమిషం, ఎందుకు మీకు చంద్రబాబు పేరు చెప్పానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి చంద్రబాబు ఉన్నారు, వారు కూడా ప్రయత్నం చేసిన నిర్దాక్షిణ్యంగా వీళ్ళని తీసేశారు. మీరు ఈ ప్రైమ్ న్యాయ వేదికగా చంద్రబాబు గారికి ఏం పిలిపివ్వాలనుకుంటున్నారు ఈ 26 కులాల గురించి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సమర్థుడు, ఆయన జోక్యం చేసుకొని 26 కులాలను కలపడానికి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేస్తారు.